సో ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవచ్చా అంటే, యవనస్తులు లవ్ అనే ఆ పదాన్ని అడ్డు పెట్టుకుని వారి యొక్క దురాశలు నెరవేర్చుకోవడానికి, వారి యొక్క శారీరకమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రేమను ముసిగేసేసారు అంతే. చాలా మంది వివాహానికి ముందే లైంగిక బంధాలు కలిగిండి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, దట్స్ ఫార్నికేషన్ అన్నాడు బైబిల్, జారత్వం అన్నాడు. మీరు జారత్వానికి దూరంగా పారిపోండి అని బైబిల్ చాలా క్లియర్ గా చెప్పేసింది. ఇంకా అందులో వేరే సందేహం లేదు. అంటే చాలా మట్టుకు ప్రేమ వ్యవహారాలు జరుగుతున్న వాళ్ళట పెళ్లికి ముందే వారు లైంగిక బంధాల్లో కొనసాగిపోతున్నారు. ఏంటి వాళ్ళకి అంతవరకు తీసుకెళ్లేదంటే, మనం పెళ్లిన తర్వాత ఎలాగా భార్యాభర్తలుగా ఉంటాం కాబట్టి ఇప్పటి నుంచి ఆ సంబంధాన్ని కొనసాగిస్తే తప్పేంటి, మన ఇద్దరం ఎలాగా సోల్మేట్స్ కాబట్టి మన ఇద్దరం అనేసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇలా జీవిస్తే తప్పేంటి అని వాళ్ళు ఒక విధమైన అవగాహనలోకి వచ్చేసి వాళ్ళిద్దరు కూడా అలా జీవిస్తూ ఉన్నప్పుడు అది మొట్టమొదటిగా దేవుని వాక్యానికి వ్యతిరేకం. రెండవది నైతిక విలువలు కూడా అది దెబ్బతీస్తాం. ఒక మనిషి మొరాలిటీని అది డిక్లైన్ చేసేస్తాం, నైతికత లేదు. మూడవది ఏంటి అంటే, ఆ తర్వాత కొంతమంది ఆ బంధాల్లో కొనసాగి కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మీద లేదా పురుషుని మీద విరక్తి వచ్చేసి ఆ బంధాలు విడిపోతున్నప్పుడు వాళ్ళు చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేదా ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ తన వివాహ విషయంలో బిబ్లికల్ గైడెన్స్ తీసుకోగలిగితే, మరి బైబిల్ బేసిక్ చాయిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? అతని హృదయ సంబంధమైన స్థితి దేవునితో సరిగా ఉందా లేదా, ప్రార్థనాపరుడా కాదా, లేదా ప్రార్థన చేసే వ్యక్తే కాదా, బైబిల్ చదువుతున్నా లేదా, వాక్య సమర విధానంలో కొనసాగుతున్నా లేదా, ఇలాంటి వాటిని ముందు పెట్టుకుని నిర్ణయం తీసుకోగలిగితే జీవితకాలం అంతా ఇద్దరు కలిసి దేవుని కృపలో వర్తిల్లడానికి మెండైన అవకాశాలు ఉన్నాయి.